మేఘాలయలో హనీమూన్కు వెళ్లిన కొత్త జంట అదృశ్యం కావటం, భర్త రాజా రఘువంశీ దారుణ హత్యకు గురి కావటం సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్య సోనం రఘువంశీ ఆచూకీ కోసం గాలిస్తున్న మేఘాలయ పోలీసులకు జూన్ 4న సోహ్రా సమీపంలోని మాక్మా రోడ్డు వద్ద మరకలతో కూడిన ఒక రెయిన్ కోట్ దొరికింది. దీనిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించారు. ఈస్ట్ ఖాసీ హిల్స్ ఎస్పీ వివేక్ సాయిం ఈ విషయంపై మాట్లాడుతూ, తాము తడిసిపోయి ఉన్న ఒక రెయిన్ కోట్ ను స్వాధీనం చేసుకున్నామని, దానిపై కొన్ని మరకలు ఉన్నాయని, అవి రక్తపు మరకలా కాదా అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా అది నిర్ధారణ అవుతుందని తెలిపారు. ఈ నలుపు పింక్ రంగు రెయిన్ కోట్ ను మాక్మా గ్రామంలోని ఏడీ వ్యూ పాయింట్ వద్ద గుర్తించారు. కాగా ఈ రెయిన్ కోట్ సోనంది కాదని ఆమె సోదరుడు గోవింద్ చెబుతున్నారు. పోలీసులకు దొరికిన రెయిన్ కోట్ XXL సైజులో ఉందని, ఖచ్చితంగా అది సోనంది కాదని చెప్పాడు. అలాగే రాజా మృతదేహం లభ్యమైనప్పుడు అతని ఒంటిపై రెయిన్ కోట్ ఉందని, కాబట్టి అది అతనిది కూడా కాదని గోవింద్ అన్నారు. జూన్ 2న అధికారులు వీసాడాంగ్ లోయలో రాజా రఘువంశీ కుళ్లిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను కొడవలితో నరికి చంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలం సమీపంలో రాజా మొబైల్తో పాటు హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా హత్యనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాధితుడిని హత్య చేశారని ఎస్పీ వివేక్ సాయం తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం మేఘాలయ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాజా భార్య సోనం రఘువంశీ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. అదృశ్యమైన సోనం కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ గాలింపు చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక మరియు అత్యవసర సేవల సిబ్బంది, సిట్, ఎస్ఓటీ బృందాలతో పాటు స్థానిక వాలంటీర్లు కూడా పాలు పంచుకుంటున్నారు. మొత్తం 50 నుంచి 60 మందికి పైగా ఈ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నారు అని ఎస్పీ వివరించారు.